శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం శుక్రవారం విధియ మొదటి శుక్రవారం గురించి కొన్ని విశేషాలు చర్చించుకుందాం. శ్రీ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోరే ఆధ్యాత్మిక ప్రేమికులందరికీ కూడా స్వాగతం. మీ జీవితంలోని సమస్త సమస్యలకు జ్యోతిష్య పరిహారాలు, పూజా విధానాలు మరియు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించే శ్రీ శ్రీ లలితాంబికా జ్యోతిష్యాలయం సమర్పించు ఈ శ్రావణ మాసం ప్రత్యేక వీడియోకు స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఎంతో మంగళకరంగా ప్రారంభమైంది. శ్రావణ మాసం ప్రారంభమైన రెండవ రోజే విధియ తిథి నాడే శుక్రవారం రావడం అత్యంత అరుదైన విశేషమైన యోగం. ఈ విధియ తిథి చంద్రునికి సమృద్ధికి సంకేతం. అలాంటి విధియ నాడే శ్రావణ శుక్రవారం రావడం వల్ల ఈరోజు చేసే పూజలు విశేష ఫలితాన్ని 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. సాధారణంగా శ్రావణ శుక్రవారం అనగానే వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది. కానీ ఈ విధియ తిథి మొదటి శుక్రవారం నాడు లక్ష్మీనారాయణులను జంటగా ఆరాధించడం ప్రధాన విశేషం. ఈ పూజ కోసం సూర్యోదయానికంటే ముందే అంటే తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని తలస్నానం చేసి ఇల్లును శుభ్రపరచుకొని పూజాగృహంలో దీపారాధన చేసి ముగ్గులు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే శుక్రవారానికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి తెల్లని వస్త్రం. మనం పూజ చేసేటప్పుడు కూడా తెల్లని వస్త్రాన్ని ధరించాలి. మన ఇంట్లో నివాసం మహాలక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా తప్పనిసరి. లక్ష్మీనారాయణుల చిత్రపటానికి మనం పసుపు కుంకుమ బొట్టులు పెట్టి పూజ చేసి తెల్లటి పువ్వులు అంటే మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, తెల్ల గన్నేరు పువ్వులు లాంటివి తామర పూలతో అర్చన చేయడం చాలా శ్రేష్టకరమైనటువంటిది. శుక్రగ్రహ ప్రాశస్త్యం కూడా ఉంది. శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఈ శ్రావణ మాసంలో శుక్రగ్రహ మహర్దశ సరిగ్గా లేకున్నటువంటి వాళ్ళు, శుక్రదోషం ఉన్నటువంటి వాళ్ళు, శుక్రుడు ఉచ్చస్థానంలో లేనటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు కళత్రకారకుడు అని కూడా అంటారు, లేదా పత్నీకారకుడు కూడా అంటాడు. అంటే గృహంలో భార్యాభర్తల మధ్య అనురాగం, ఏకాభిప్రాయం లేకపోవటం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు రాకుండా ఉండాలన్నా శుక్రగ్రహం అత్యంత ఆవశ్యకం. ఎవరి జాతకంలోనైనా శుక్రమహర్దశ లేదా అంతర్దశ అనుకూలంగా లేదో, శుక్రుడు ఉచ్చస్థానంలో లేకుండా నీచస్థానంలో శత్రుస్థానంలో ఉన్నాడో వారందరికీ ఈ శ్రావణ మొదటి శుక్రవారం ఒక వరప్రదాయిని. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త శుక్రగ్రహ దోషాలు నశించి భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. పూజ చేసేటప్పుడు వస్త్రధారణ విషయంలో సరైన నియమాలు కూడా పాటించాలి. లక్ష్మీదేవి శుక్రగ్రహానికి తెల్లని రంగు అత్యంత ప్రీతికర పాత్రమైనది. అందుచేత శుక్రవారం నాడు అమ్మవారు పూజ చేసేవారు కూడా తెల్లటి వస్త్రాలు ధరించి మాత్రమే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పూజించాలి. తెల్లని వస్త్రం మానసిక ప్రశాంతతతో పాటు శుక్రగ్రహ బలం కూడా పెరుగుతుంది. ఇక్కడ ఒక ధర్మ సందేహం రావచ్చు. శనివారం నాడు కోసం నీలం రంగు లేదా నలుపు రంగు వస్త్రాలు శనేశ్వరునికి ప్రియమైనవి. కానీ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీనారాయణుల పూజకు మాత్రం ఖచ్చితంగా శుభ్రమైన తెల్లటి వస్త్రాన్నే ఉపయోగించాలి. మరి ఈరోజు మనం చేసుకోవాల్సినటువంటి పూజలో మంత్రాలు ఏంటివంటే సింపుల్గా మరియు పెద్ద మంత్రాలు లేకుండా లక్ష్మీనారాయణులకు సంబంధించినటువంటివి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నారాయణాయ నమః. అట్లాగే అమ్మవారి అనుగ్రహం కొరకు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చు. లేదా అవకాశం ఉండి ఓపిక సమయం ఉన్నవారు శ్రీ లలితా సహస్రనామాన్ని కూడా పఠించవచ్చు. కనకదార స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు.
అమ్మవారు లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అందులో శుక్రవారం నాడు మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటిది తెల్లటి నైవేద్యాలు. అంటే శుక్రునికి అనుగ్రహానికి తెల్లటి అలసందలు అంటారు, లేదా పెబ్బర్లు అని కూడా అంటారు. పెబ్బర్లను నానబెట్టి గుగ్గిళ్ళుగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం, అలాగే ఆవు పాలతో క్షీరాన్నం పాయసం చేసి నైవేద్యాన్ని పెట్టడం, పాలకోవా లేదా కొబ్బరి అన్నంను చేసి నైవేద్యం నివేదించాలి. పాలకోవా లాంటివి కూడా నైవేద్యంగా పెట్టచ్చు. క్షీరం పాలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. తెల్లటి దానాలు అలాంటే తెల్లటి అలసందలు పెబ్బర్లను దానంగా ఇవ్వడం, లేదా తెల్ల నువ్వులను దానంగా ఇవ్వడం వల్ల కూడా ఆ శుక్రగ్రహ దోషాలు తొలగి మనకు శుక్ర మహర్దశ యొక్క అనుగ్రహాన్ని, శుక్రుని యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఇవి గుడిలో కూడా దానం ఇవ్వచ్చు. గుడిలో ఇవ్వడం వల్ల చాలామందికి అవి ప్రసాదంగా ఇవ్వడం వల్ల, వారికి ప్రసాదం తీసుకోవడం వల్ల మీ యొక్క శుక్ర గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే బీదవారికి తెల్లటి నూలు లేదా పట్టు వస్త్రాలు, వెండి వస్తువులు, అత్తరు వంటి సుగంధ ద్రవ్యాలు దానం ఇవ్వడం ద్వారా కూడా దారిద్ర్య బాధలు తొలగి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే మనం ఇంత పూజ చేసుకున్నాక ఉపవాసం నియమం కూడా ఉంటుంది కదా. మరి సూర్యోదయానికంటే ముందే మనం తలస్నానం చేసి తెల్లటి దుస్తులు ధరించి లక్ష్మీనారాయణుల యొక్క దీపారాధన చేసి పూజా సంకల్పం చెప్పుకొని రోజంతా పాలు ఫలాలతో తినుకుంటూ మాత్రమే ఉపవాసం ఉండవచ్చు. సాయంత్రం ప్రదోషకాలంలో మళ్ళీ పూజ చేసి అమ్మవారికి సమర్పించినటువంటి పాయసం లేదా అలసందలను మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. శుక్రగ్రహ దోషాలు తొలగి భార్యాభర్తల మధ్య అపరిమితమైనటువంటి ప్రేమ, ఏకాభిప్రాయం కలుగుతుంది. దంపతుల మధ్య దీర్ఘకాలిక వివాదాలు, మనస్పర్ధలు నశిస్తాయి. అప్పుల బాధలు తొలగి ఆకస్మిక ధనలాభం, గృహంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకంలో శుక్రగ్రహం ఏ స్థానంలో ఉంది, లక్ష్మీయోగం ఉందా లేదా తెలుసుకోవాలన్నా, కుజదోషం లేదా దాంపత్యంలో ఉన్నటువంటి సమస్యలకు శాస్త్రోక్తమైనటువంటి జాతక విశ్లేషణ, శాంతి పూజలు మరియు సరైన ఆధ్యాత్మిక పరిహారాల కోసం శ్రీ శ్రీ లలితాంబికా జ్యోతిష్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఈ పవిత్రమైన శ్రావణమాసపు విధియ శుక్రవారాన్ని వృధా చేసుకోకుండా లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. వాస్తు ముహూర్తాలు మరియు జాతక పరిశీలన కోసం శ్రీ శ్రీ లలితాంబికా జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మరియు మా లలితాంబిక భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.